పట్టు మాత్రం రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక విధమైతే ఎన్టీఆర్ గారి త్రిబుల్ రెండు మూడో రకం మూడు 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 సినిమాలు చూసి ఒకటేసారి ఎంట్రీ సీన్ చూడవచ్చు. జబర్దస్త్ అమ్మతోడు. ఇది స్పై యూనివర్స్ అని ఒకటి డిఫరెంట్ స్టోరీ. వార్ 1 లాగా ఉండదు, దానికన్నా మించి అమ్మతోడు కాలర్ ఎగరేస్తున్నా. మళ్ళీ తారకన్న కుమ్మేశారు. 1 మ్యాన్ షో. తారకన్న వల్లే సినిమా హిట్. ఇది డబల్ కాలర్ ఎగరేస్తున్నాం అంటే అన్న. నేను ముఖ్యంగా రితిక్ రోషన్ గారి కాంబినేషన్, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కాదు. ఎన్టీఆర్ అన్న చింపి పడేయిండు. ఇక రితిక్ రోషన్ గారు అదే యాక్టింగ్. ప్రతి సినిమా మన దుమ్ము అవి చూస్తాం కదా, అట్లా చూసినట్టే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గారికి డిఫరెంట్గా చూసినట్టు ఉంది. అదేవిధంగా నేను ఎందుకు బాధపడుతున్నా అంటే ఎన్టీఆర్ గారి విషయంలో ఆడ మన యూసుఫ్గూడ గ్రౌండ్ కూడా పోయినా మైక్ ఇచ్చి వెళ్ళిపోనా అని 2 సార్లు అన్నాడు. ఎవరి కోసమన్నా వచ్చేది? మేము మీకోసం వానలో దడుచుకుంటా మీకోసం వచ్చినాం. కానీ ప్రతిసారి ఎన్టీఆర్ అన్న ఇంటికి జాగ్రత్త చేయాలని, తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని చెప్పేది. ఈసారి మాత్రం మారిపోయినావు ఎన్టీఆర్ సార్. మూర్తి మీరు మారిపోయారు మూర్తి అట్లా అనిపించింది నాకైతే. కానీ అది పక్కన పెడితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే, సినిమా ప్రకారంగా చూస్తే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరైనా అని నాకు అనిపించింది.